హా వ్యూవర్స్, ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ రిజల్ట్స్ డిస్కషన్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ కట్ ఆఫ్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఓవరాల్గా ఎనాలిసిస్ చేద్దాం కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని. సో వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండొచ్చో చూద్దాం. సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. సో మొత్తం అప్లై చేసింది 24,000, నియర్లీ 22,000 మెంబర్స్ ఎగ్జామ్ రాసినట్టున్నారు. సో అక్కడ వచ్చేసరికి టాప్ 0.1% సెషన్ 1. సో సెషన్ 1 11,000, సెషన్ 2 11,000 రాశారు అనుకుంటే. సో టోటల్గా అపేర్ చేసింది 22,000 అయితే సెషన్ 1లో 11,000 మంది, సెషన్ 2లో 11,000 మంది అపేర్ చేసిండ్రు అనుకుంటే వాళ్ళు ఇచ్చిన టాప్ 0.1%కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే సెషన్ 1లో 67 వచ్చినాయి. అంటే 11,000లో టాప్ 0.1% అంటే 11 మెంబర్స్కి. సో 11 మెంబర్స్కి 67. సో 11 మెంబర్స్ యొక్క యావరేజ్ 67. అంటే వీళ్ళు అటు ఇటుగా 68, 69, 71, 72. సో వీళ్ళ యావరేజ్ తీస్తే 67 వచ్చింది. ఓకే, సెషన్ 1లో టాప్ 0.1% 11 మెంబర్స్ యొక్క స్కోరు 67. అంటే సెషన్ 1లో 11 మందికి నియర్లీ 70 రేంజ్లో ఆ రేంజ్లో వచ్చినాయి. సో 70 దగ్గరలో 70 పైన. సో వాళ్ళ యావరేజ్ 67. నెక్స్ట్ సెషన్ 2లో 11,000 మందిలో ఆ టాప్ 0.1% స్కోర్ ఎంత అంటే 72. అంటే టాప్ 0.1% అంటే 11 మంది. సో 11 మంది యొక్క యావరేజ్ 72. అంటే వీళ్ళ ఈ 11 మంది 69, 70, 73, 74, 76. సో అట్లా. సో ఓవరాల్గా సెషన్ 1 అయితే ఏంది, సెషన్ 2 అయితే ఏంది, మొత్తం 22 మందికి 70 దగ్గర ఉన్నారు. ఓకే, 22 మంది 70 దగ్గర ఉన్నారు. సో తర్వాత వీళ్ళ యావరేజ్ మొత్తం సెషన్ 1 11 మంది, సెషన్ 2 యావరేజ్ తీస్తే సో ఈ 11 మంది మొత్తం కలిపి యావరేజ్ తీసి 70 దగ్గరకు వచ్చారు. అంటే 70 స్కోర్ దగ్గర మొత్తం ఉన్నది ఎంతమంది అంటే 22 మంది. ఓకే, అందులో వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ఇవన్నీ కూడా. సెషన్ 1 టాప్ 0.1% స్కోర్ 67. అంటే 11 మందికి 67 అంటే ఆ రేంజ్లో ఉన్నాయి. ఓకే, మొత్తం అంటే వాళ్ళ యావరేజ్ 67. సెషన్ 2లో టాప్ 0.1%. సో 11 మందికి 72. సో ఈ రేంజ్లో 70, 72, 73, 74. ఓవరాల్గా ఈ రెండు యావరేజ్ చేస్తే 70 దగ్గర ఉన్నారు. అంటే ఓవరాల్గా 22 మెంబర్స్కి 70 స్కోర్ దగ్గర ఉన్నారు. సో దీన్ని బట్టి మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎంతమంది 70 స్కోర్ దగ్గర ఉన్నారంటే 22 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా నాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయి ఉండకపోవచ్చు అనుకుంటాను నేనైతే. సో ఖచ్చితంగా అందరూ కూడా నాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. సో నాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 70 స్కోర్ దగ్గర ఎంతమంది ఉన్నారంటే 22 మెంబర్స్ ఉన్నారు. ఓకే, నాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 70 స్కోర్ దగ్గర 22 మెంబర్స్ ఉన్నారు. సో ఏది వాళ్ళు ఇచ్చిన టాప్ దాన్ని బట్టి మనం ఎనలైజ్ చేస్తే 70 స్కోర్ దగ్గర నాన్ కాంట్రాక్ట్ వాళ్ళు 22 మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళ పరిస్థితి చూద్దాం ఫ్రెండ్స్. సో కాంట్రాక్ట్ వాళ్ళు ఎంతమంది 70+ స్కోర్ దగ్గర ఉండొచ్చు అంటే సో వాళ్ళు ఇచ్చారు స్కోర్ ఏంటిది, యావరేజ్ సెషన్ 1 11,000 మందిలో యావరేజ్ ఎంత స్కోర్ వచ్చింది అందరికీ. మొత్తం 11,000 మంది యావరేజ్ ఎంత అంటే 40. అంటే 35 to 45 రేంజ్లో ఉన్నారు అందరూ. సెషన్ 1లో 35 to 45. సో 35 to 45 ఎంతైనా రావచ్చు. సో కాంట్రాక్ట్ వాళ్ళు 30 కూడా రావచ్చు. 30, 35, 40, 45 సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు. నేనైతే 35 to 45 అట్లా తీసుకున్న ఊరికే. ఓకే, సో 35 to 45 కాంట్రాక్ట్ వాళ్ళకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మిగతా వేరే వాళ్ళని పక్కన పెడదాం. 35 to 45 వస్తే వాళ్ళకి ఓకే, సో వాళ్ళకి 20 మార్క్స్ యాడ్ అయితే 55 to 65 వాళ్ళ స్కోర్ ఎంత అవుద్ది అంటే 55 to 65 అవుద్ది. 55 to 65. సో యావరేజ్గా అందరిది. సో కొంతమంది 50 కూడా ఉండొచ్చు. సో 50 ఉన్న వాళ్ళకి 20 యాడ్ అయితే 70. సో వాళ్ళు అక్కడ మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. సో మామూలుగా అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సో ఈ యావరేజ్ స్కోర్ ఇచ్చింది సెషన్ 1లో 40 కాబట్టి 35 to 45 కాంట్రాక్ట్ వాళ్ళ స్కోర్ తీసుకుంటే సో వాళ్ళకి 20 యాడ్ చేస్తే 55 to 65. ఓకే, కాంట్రాక్ట్ వాళ్ళ స్కోర్లు మ్యాక్సిమం 55 to 65, 50 కూడా ఉండొచ్చు, లేకపోతే 60, 70 కూడా ఉండొచ్చు. సో ఓవరాల్గా అయితే 55 to 65 రేంజ్ మధ్యలో కాంట్రాక్ట్ వాళ్ళు సెషన్ 1లో ఉండొచ్చు. నెక్స్ట్ సెషన్ 2లో 11,000 మందిలో యావరేజ్ 11,000 మంది యావరేజ్ తీస్తే 45 వాళ్ళు ఇచ్చారు. ఓకే, వాళ్ళు ఇచ్చింది 45. సో అంటే 40 to 50. సో వాళ్ళకి 20 యాడ్ చేస్తే 60 to 70. సో ఈ రేంజ్లో ఉండొచ్చు. ఓవరాల్గా 60 to 70+ కొంతమంది ఉండొచ్చు. సో ఓవరాల్గా 55 నుంచి 65, 70 ఆ మధ్యలో ఉండొచ్చు. ఎంతమంది ఉండొచ్చో చూద్దాం ఫ్రెండ్స్. సో కాంట్రాక్ట్ వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఈ 70 స్కోర్ దగ్గర, ఎంతమంది స్కోరు 70+ దగ్గర ఉండొచ్చు చూద్దాం ఒకసారి. ఒకవేళ సెషన్ 2లో వాళ్ళకి గినక 50 వచ్చి ఉంటే ప్లస్ 20 అయితే 70 అవుతుంది కదా. సో వాళ్ళు ఎంతమంది అవ్వచ్చు అంటే ఒక 50 మెంబర్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 50 మెంబర్స్ వేసుకుందాం. సెషన్ 2లో 50 వచ్చి కాంట్రాక్ట్ 20 యాడ్ అయితే ఒక 50 మెంబర్స్ అయ్యారు. సో ఆల్రెడీ నాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అంటే 22 మెంబర్స్ ఉన్నారు 70 వచ్చిన వాళ్ళు. సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక 50 మెంబర్స్ వేసుకున్న ఓవరాల్గా 72 మెంబర్స్ 70+లో ఉన్నారు. 70
70 దగ్గరలో 70 ప్లస్లో ఉన్నారు. ఓకే, రఫ్గా వేసుకున్న 70 స్కోర్ అనేది 100 మెంబర్స్కి ఉంటుంది. రఫ్గా వేసుకున్న 70 స్కోర్ 70 దగ్గరలో కానీ 70 దాటి కానీ రఫ్గా 100 మెంబర్స్ ఉండొచ్చు. సో మిగతా మెంబర్స్ అందరూ కూడా 60 నుంచి 70 తర్వాత 55 ఆ రేంజ్లో ఉండొచ్చు. సో ఓవరాల్గా దీన్ని బట్టి మనం ఈ అనాలిసిస్ బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే 60 ప్లస్ వస్తే మ్యాక్సిమం జాబ్ కన్ఫర్మ్. 60 ప్లస్ ఎవరికైతే వస్తుందో జాబ్ అనేది కన్ఫర్మ్ మ్యాక్సిమం. సో ఓపెన్ కట్ ఆఫ్ 65 ప్లస్ ఉండొచ్చు. ఓపెన్ కట్ ఆఫ్ 65 ప్లస్ ఉండొచ్చు. ఎందుకోసం అంటే 100 మెంబర్స్ రఫ్గా 100 మెంబర్స్ 70 ప్లస్ ఉండొచ్చు. ఓకే, అంటే 70 ప్లస్ కానీ 70కి దగ్గరలో కానీ ఉండొచ్చు. సో ఓపెన్ కట్ ఆఫ్ 65 తర్వాత కేటగిరీ బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఎనాలిసిస్ అయితే. సో వాళ్ళు ఇచ్చిన స్కోర్స్ని బట్టి మనం ఎనాలిసిస్ చేస్తే ఇది మనకు అర్థమయ్యేది. ఓపెన్ కట్ ఆఫ్ 65 ఉండొచ్చు. సో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉందో తెలవాలి అంటే అందరూ కూడా కామెంట్ చేయండి మీ యొక్క మార్క్స్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ అయినాయి తగ్గినాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఏం లేదు, నార్మలైజేషన్లో ఈ ఫార్ములాని ఫాలో అవుతారు సింపుల్గా. సో కొన్ని వీడియో ఛానల్స్లో వాళ్ళు హార్డ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసారు, ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసారు, అదేం ఉండదు. ఓకే, జస్ట్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని వాళ్ళకి స్కోర్ తగ్గడం, ఒక సెషన్ వాళ్ళకి స్కోర్ తగ్గడం, ఒక సెషన్ వాళ్ళకి పెరగడం. సో ఇది జస్టిస్ చేయడం గురించే చేసిర్రు. ఎందుకోసం అంటే మీరు చూసే ఉన్నారు, సెషన్ 1లో యావరేజ్ 11,000 మంది యావరేజ్ వచ్చేసరికి 40, సెషన్ 2లో వచ్చేసరికి 45 అంటే 5 మార్క్స్. సో ఓవరాల్గా 11,000 మందిలో చూస్తే 5 మార్కులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, తర్వాత టాప్ మార్క్స్గా చూసుకుంటే సెషన్ 1 వచ్చేసరికి 67, సెషన్ 2 వచ్చేసరికి 72, ఇక్కడ కూడా 5 మార్క్స్. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు నార్మలైజేషన్ చేసిర్రు. సో సెషన్ 1తో కంపేర్ అయితే సెషన్ 2లో ఈ మార్క్స్ అనేవి పెరగడం వల్ల సెషన్ 2 వాళ్ళకి మార్క్స్ తగ్గినాయి, సెషన్ 1 వాళ్ళకి మార్క్స్ పెరిగినాయి. ఓకే, అంతేగాని హార్డ్ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ అట్లా ఏమి ఉండదు. సో ఇక్కడ పేపర్ హార్డా టఫా బేస్ చేస్తే ఆ సెషన్ వాళ్ళు అపేర్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఈ సెషన్ వాళ్ళలో ఫస్ట్ సెషన్ అపేర్ చేసిన వాళ్ళు ఇట్లా ఓకే యావరేజ్ దిస్తే మీన్స్ 40 వచ్చింది. తర్వాత టాప్ యావరేజ్ దిస్తే 67 ఉంది. ఓకే, 80కి 67. ఇక్కడ సెషన్ 2 వాళ్ళకి 45, 72 ఉంది. తర్వాత ఇక్కడ ఈ సింపుల్గా వాళ్ళ ఫార్ములాలో మనకు వచ్చిన మార్క్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చేస్తే ఫ్రెండ్స్. సో మార్క్స్ ఎంత వచ్చినాయి సో ఈజీగా మనం తెలుసుకోవచ్చు. మీరుగా చూసుకోండి ఒకసారి. సో సెషన్ వాళ్ళకి చెప్తాను. సో జిఏఎస్డి ఒకసారికి 43.331 ఓకే వాళ్ళు ఇచ్చిందే. తర్వాత జీటీఏ 70.54, జిఎస్టీ 43.331, తర్వాత ఎస్టీఏ సో వాళ్ళలో 0.1% టాప్ ఉంది కదా ఎంత అంటే 67.16. తర్వాత ఎస్సీ ఎస్టీ అది ఎంత ఉంది అంటే 40.859. ఓకే, తర్వాత వచ్చిన మార్క్స్ ఎంత అంటే 60 మైనస్ ఎస్ఏఎస్డి ఎంత ఉంది అంటే 40.85. సో దాని తర్వాత సో 43.331 యాస్టీజ్గా వేసా. తర్వాత 70.54 మైనస్ 43.331 వేస్తే 27.209 వచ్చింది. 67.16 మైనస్ 40.859 వేస్తే 26.301 వచ్చింది. తర్వాత 60 మైనస్ 40.85 వేస్తే 19.15 వచ్చింది. దాని తర్వాత సో ఇది యాస్టీజ్ 43.331 వేసా ప్లస్ సో ఇక్కడ డివిజన్ చేస్తే 1.034 వచ్చింది. తర్వాత ఇంటూ 19.15. సో తర్వాత 1.034 ఇంటూ 19.15 వేస్తే 19.8011 వచ్చింది. సో ఇది దీనికి యాడ్ చేస్తే 43.331కి యాడ్ చేస్తే 63.1321. ఓకే, సో 60 మార్క్స్ సెషన్ 1లో వచ్చిన వాళ్ళకి స్కోర్ ఎంత అయిందంటే 63.1321. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇట్లా మీరు చేసుకోవచ్చు సింపుల్గా. మీ మార్క్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సెషన్ 1 అయితే సెషన్ 1 వాల్యూస్ వాళ్ళు ఇచ్చారు కదా అవి సబ్స్టిట్యూట్ చేయాలి. సెషన్ 2 వాళ్ళు అయితే సెషన్ 2 వాల్యూస్ ఇచ్చారు కదా వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసుకొని మీ మార్క్స్ ఎందుకు పెరిగినాయి ఎందుకు తగ్గినా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేగాని హార్డ్ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేసిరు దాన్ని బేస్ చేసుకుని అయితే మారదు. ఓన్లీ ఈ ఫార్ములా బేస్ చేసుకొని మాత్రమే మారుతుంది సెషన్ 1 వాళ్ళకి సెషన్ 2 వాళ్ళకి. సో ఇది నార్మలైజేషన్ క్యాల్కులేట్ చేసే పద్ధతి ఫ్రెండ్స్. ఓకే, సో తర్వాత వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్. సో ఎనలైసిస్ అయితే ఇది. ఓకే, టాప్ 0.1% అంటే సెషన్ 1లో 11 మందికి 67, సెషన్ 2లో 11 మందికి 72. సో మొత్తం ఓవరాల్గా 22 మెంబర్స్కి 70 దగ్గర ఉన్నారు. 22 మెంబర్స్ ఉన్నారు నాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 50 మెంబర్స్ వేసుకున్న 70 దగ్గర మొత్తం 72 అవుతారు. సో రఫ్గా 100 మెంబర్స్ ఉండొచ్చు. 70 దగ్గరలో 70 దాటి రఫ్గా 100 మెంబర్స్ అయితే ఉండొచ్చు. సో మిగతా వాళ్ళందరూ కూడా 60 to 70, 55 అట్లా ఉండొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని ఓపెన్ కట్ ఆఫ్ అయితే 65 ప్లస్ మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కేటగిరీ కట్ ఆఫ్ అనేది తగ్గొచ్చు ఇంకా. సో 55 ప్లస్ నుంచి కేటగిరీ వైజ్గా 50 కూడా. సో జోన్ 6 వాళ్ళు అయితే 50, 45, 48, 49, 50 అరౌండ్ జోన్ 6 వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ తెలవాలంటే మాత్రం ఖచ్చితంగా అందరూ జోన్స్ వాళ్ళ కేటగిరీ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో. దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ చేస్తాం. మీరు ఖచ్చితంగా దీన్ని కట్ ఆఫ్ పెట్టేస్తే అంటే అందరూ కూడా కామెంట్ చేయండి వాళ్ళ కేటగిరీ జోన్ అందరూ కామెంట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ మనం ఈజీగా
తెలుసుకోవచ్చు. సో ఇదే అయితే 60+ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం హోప్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 60+ జాబ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ 70+ వాళ్ళు అంటే 70+ వాళ్ళు అంటే 70+ ఉండొచ్చు, లేకపోతే 68, 69, 67, 66. సో ఓవరాల్గా వీళ్ళందరూ కూడా 100 మెంబర్సే ఉన్నారు. సో మిగతా వాళ్ళందరూ 60 to 70 మధ్యలోనే ఉన్నారు. కాబట్టి 60+ వస్తే జాబ్ కన్ఫర్మ్ ఖచ్చితంగా. సో ఓపెన్ కట్ ఆఫ్ 65 ఉండొచ్చు, లేకపోతే కొంచెం తగ్గొచ్చు కూడా. సో కొన్ని జోన్లలో తగ్గొచ్చు. ఓవరాల్గా అయితే 65+ కన్ఫర్మ్ జాబ్. సో ఇది ఫ్రెండ్స్ రిజల్ట్స్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ కట్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ. అది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే ఓపెన్ కట్ ఆఫ్ 60+ ఉండొచ్చు. సో 60+ అంటే మీన్స్ 70+, ఆ 70 దగ్గరలో ఎంతమంది ఉన్నారంటే మనం చూస్తాం 70 మెంబర్స్ ఉండొచ్చు. 67, 68, 66, 69, 72, 73, 74 లైక్ దట్ 70 మెంబర్స్ ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని ఓపెన్ కట్ ఆఫ్ అయితే 60+ ఉండొచ్చు. సో కేటగిరీ బేస్ చేసుకొని 50 నుంచి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.